నేను ఒకప్పుడు టీడీపీ అభిమాని, చంద్రబాబు అభిమాని, ఇప్పుడు వైసీపీ అభిమాని. ఎందుకని మారారు మీరు? ఒకప్పుడు స్కూల్కి వెళ్ళాడు ఈ నెక్కలు సిరిగిపోయేది. ఇప్పుడు బడులకి వెళ్ళు, ఒక దమ్ము ధైర్యం ఉంటే మన ఇంట్లో ఆడపిల్ల పాస్కి వెళ్ళేటప్పుడు టాయిలెట్లు లేవు, ఇప్పుడు టాయిలెట్లు చూడు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సూపర్గా ఉంది. 175 కన్ఫర్మ్. మరి పథకాలు అభివృద్ధి ఏమి లేదు, రోడ్లు ఏమి లేదు, కంపెనీలు రావట్లేదు అంటారు కదా. మరి గత ప్రభుత్వం కంపెనీలు తెచ్చాడా? నేను డిగ్రీ చేసుకున్నాను, నాకు ఇంటికి ఉద్యోగం ఇచ్చాడు చంద్రబాబు ఇచ్చాడు. ఈ ప్రభుత్వం నాకు రిటైర్మెంట్ ఇచ్చాను. ఒక్క ఇంటికి ఉద్యోగం ఇచ్చేటప్పుడు మా ఇంటికి ఉద్యోగం రాలేదు, నిరుపేదల ఉద్యోగం ఏమి రాలేదు. ఈ కంపెనీ ఏ కంపెనీ తెచ్చాడు? కియా కంపెనీ తెచ్చాడు. ఏది కంపెనీ? ఈ రాష్ట్రంలో కియా కంపెనీ ఎక్కడ చెప్పు. ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాల పాలనలో కరోనా వ్యవస్థ వచ్చింది. ఆ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా నాయకుడు 1,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. కేవలం సంక్షేమ పథకాల కోసమే ఇచ్చాడు. మా దగ్గర లెక్క ఉంది, మీ దగ్గర లెక్క ఉందా? మీరు విభజన అయ్యేటప్పుడు అప్పులు చేశారు. 2,60,000 కోట్లు. ఆగండి, 2,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. 2,60,000 రూపాయలు అప్పు చేశాడు. చీఫ్ సెక్రటరీకి 50,000 కోట్ల రూపాయలు అప్పే చూపించాడు. మిగతా లెక్కల డబ్బులు అక్కడ దొబ్బేశాయి. నీరు చెట్టు కార్యక్రమం పెట్టాడు, ఆ డబ్బులు గాలికి తెంగేశాయి. ఎవరు చూపిస్తాడు? మా నాయకుడు అప్పు చేశాడు. సంక్షేమ పథకంలో ప్రతి అకౌంట్లో డబ్బులు పడ్డాయి. మా నాయకుడితే లెక్క ఉంది, మీ నాయకుడితే లెక్క ఉంది. చూపించవచ్చు అన్నావు కదా. నా పేరు వెంకటేష్, పలాస నియోజకవర్గం అప్పటి నాయకత్వం పనిచేస్తున్నాను. మా నాయకుడి దగ్గర మా ఏరియాలో పైన, ఈ రాష్ట్రంలో పైన ప్రతి వాడికి మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు. ప్రతి ఒక్కరికి మాకు ఓటు పడుకున్నాడు కూడా సంక్షేమ పథకం అందించాలి మా జగన్ మాట. మేము వాలంటీర్ వ్యవస్థ చేస్తున్నాము. పార్టీ అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందిస్తున్నాం. మా ఎజెండా అదే. మీరు మాకు పడకపోయినా మాకు ఓటేస్తున్నా మాకు నమ్మకం, మా భరోసా. మాకు 175 కాన్స్టిట్యున్సీలో ఉన్న 175 వస్తాయని మా నాయకుడు మాకు నిస్వార్థంగా చెప్పాడు. మేము అదే నమ్ముతున్నాం. ఎందుకంటే మా పాలనలో లంచం లేదు. మా వాలంటీర్ వ్యవస్థ నిజాయితీగా పనిచేస్తున్నారు. మా నాయకులు నిజాయితీగా పనిచేస్తున్నారు. రాబోయే కాలానికి నెక్స్ట్ 3 నెలల ఎలక్షన్కి డబ్బులు పంచకుండా మా ఆడపడుచులు గుద్దుతారు. బాధుడే కాకుండా గుద్దుడు. అర్థమైందా? మీరు బాధుడు అన్నారు. మావి ఈవీఎం గుద్దుడు. 175.